ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. Welcome to iDream. నా పేరు లుంబిని. Now we have very most experienced UPSC faculty and mentor సతీష్ పెండ్యాల గారు. Let's talk to him. మేడం నమస్కారం మేడం. హలో అండి. హలో. ఒకప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు కంప్లీట్ రైవల్రీ అనేది క్రియేట్ అయింది. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్. సో హై ఇంటెన్స్ వార్ కండిషన్లో డెఫినెట్లీ ఇండియా ఎఫెక్ట్ అవుతుంది ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో, ఏదో ఒక రకంగా చూసుకున్నా ఓవరాల్ ఇండియా. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ ప్రాబ్లం అనేది ఇప్పుడు మనకు అయి ఉండొచ్చు, బట్ అది ఇంకా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అట్లీస్ట్ ఇప్పటికైతే హోల్డ్ అయితే పడింది దానికి. బట్ అగైన్ బ్యాక్ టు హిస్టరీ, ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్కి ఎందుకు ఇలాంటి కండిషన్స్ క్రియేట్ అయ్యాయి ఫస్ట్ ఆఫ్ ఆల్? మేడం, ఈ హిస్టరీ ఒకసారి చూసుకుంటే మీరు చెప్పినట్టు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వర్ క్లోజ్ ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ అమెరికా సపోర్టెడ్ ఇజ్రాయెల్, ఇండైరెక్ట్లీ ఇరాన్ ఆల్సో. అంటే ఇజ్రాయెల్ ద్వారా ఇరాన్ని సపోర్ట్ కూడా చేసింది. అంటే అంత థిక్కెస్ట్ ఫ్రెండ్స్. 1979 ముందు ఒకటి, 1979 తర్వాత స్టోరీ చేంజ్ అయింది మేడం. రైట్. ఇరాన్లో ఏముంది అంటే 1979 ముందు షా అని చెప్పేసి ఈ వాజ్ ద ఎంపైర్. ఈ వాజ్ రూలింగ్ ద ఇరాన్ కంట్రీ. ఈ వాజ్ ప్రో యుఎస్ఏ, ప్రో ఇజ్రాయెల్, ప్రో యుఎస్ఏ. ఓకే. ఎప్పుడైతే ఈ వాజ్ ప్రో యుఎస్ఏ, ప్రో ఇజ్రాయెల్ ఉండేనో, వెస్టర్న్ కల్చర్ ఇరాన్లో రావడం స్టార్ట్ అయింది. అంటే వెస్టర్న్ సివిలైజేషన్ కానీ, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, వాళ్ళ ఈటింగ్ కానీ, వాళ్ళ క్లోత్స్ హ్యాబిట్స్ కానీ, లేదా వెస్టర్న్ బ్రాండ్స్ కానీ, ఇవన్నీ ఇరాన్లో రావడం స్టార్ట్ అయింది. ఓకే. ఇవన్నీ ఎప్పుడైతే వస్తూ ఉన్నాయో 1979 కంటే ముందు, ఇది మొత్తం ఎపిసోడ్లో అక్కడ ఇస్లామిక్ ప్రీస్ట్ ఎడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసి ఇలా వెస్టర్న్ సివిలైజేషన్ ఆక్యుపై అవుతూ ఉంటే ఇస్లామిక్ కల్చర్ అనేది వ్యానిష్ అవుతుంది అని చెప్పేసి గ్రహించారు. రైట్. ఈ ఇస్లామిక్ కల్చర్ వ్యానిష్ అవుతూ ఉంటే మరి భవిష్యత్ ఏంటి? రైట్. ఈ కల్చర్ని కాపాడాల్సిన భవిష్యత్తు మన దగ్గర అనే ఒక ఆలోచనలో పడ్డారు. సో దట్స్ ద వెరీ ఫస్ట్ రీజన్. అయతుల్లా ఖమానీ ఈ స్టార్టెడ్ గివింగ్ స్పీచెస్. ఎప్పుడైతే ఆయన అయతుల్లా ఖమానీ స్పీచెస్ ఇస్తూ ఉన్నారో, షా ఏం చేస్తాడంటే ఆయన వెళ్ళేస్తాడు, ఇరాన్ నుంచి బయటికి పంపిస్తాడు. ఆయన బయట నుంచి ఈ స్టార్టెడ్ స్ప్రెడింగ్ మెసేజెస్ టు ద పీపుల్ ఆఫ్ ఇరాన్. ఓకే. ఒక రెవల్యూషన్ ఏర్పడుతుంది. 1979లో ఏం జరుగుతుందంటే, షాని దింపేసి అయతుల్లా ఖమానీ ఈ విల్ బికమ్ ది హెడ్ ఆఫ్ ది ఇరాన్. ఆయన ఏం ప్రీచ్ చేస్తుంటారు? ఇస్లామిక్ థింగ్స్, ఇస్లామిక్ కల్చర్ని ప్రీచ్ చేస్తున్నారు. ఇలా వెస్టర్న్ సివిలైజేషన్ వల్ల ఇది పోతూ ఉంది, దీన్ని కాపాడాలి అని చెప్పి ప్రీచ్ చేశారు. దానివల్ల షా పోయేసి ఇతను రావడం జరిగింది. ఎప్పుడైతే అయతుల్లా ఖమానీ హెడ్ అయ్యాడు ఇరాన్లో, ఈ స్టార్టెడ్ డెవలపింగ్ సిస్టమ్స్, ప్రజాస్వామ్యము, లేదా ప్రైమ్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టరు, కొన్ని ఆర్గనైజేషన్స్ పెట్టడము, ఇలా IRC అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసేయడము. అదే కాకుండా కొన్ని ప్యారలల్ మిలిటరీ గ్రూప్స్ని స్టార్ట్ చేశారు. ఈ ప్యారలల్ మిలిటరీ గ్రూప్స్ ఏవి అంటే హమాస్, ప్యాలెస్టీన్లో ఉండే హమాస్ కానీ, హిజ్బుల్లా కానీ, ఐతు కానీ, లెబనన్లో కానీ, ఈ లెబనన్లో, లిబియాలో ఐతు కానీ, ఈ హిజ్బుల్లా కానీ, ఈ 3 ప్యారలల్ మిలిటరీ ఫోర్సెస్ని క్రియేట్ చేశారు. ఓకే. ఇక్కడే గొడవ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే హమాస్ని క్రియేట్ చేశారో ఇరాన్ వాళ్ళు, ప్యాలెస్టైన్కి సపోర్ట్గా, Palestine is fighting with Israel. Now Hamas should fight with Israel. Hamas is created by Iran. Now Israel knows that Hamas, which is created by Iran, is fighting against us. So అందుకే Israel is against Iran now. అక్కడ ప్రాబ్లం అక్కడ పడింది, సీడ్ బీజం అక్కడ పడింది. అసలు హమాస్ని ఈ యుద్ధం జరగకముందు మేడం, లాస్ట్ మంత్, అంటే యుద్ధం జరిగే లాస్ట్ మంత్ ముందు నెల, హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్లో ఉండే ఆల్మోస్ట్ 1000 మంది ప్రజల్ని బందీలుగా తీసుకెళ్ళిపోయారు. ఇది తెలియదు అంటే చెప్తున్నాను. ఎప్పుడు హమాస్కి ఇజ్రాయెల్ ట్రూప్స్కి గొడవ అవుతూనే ఉంటుంది. వీళ్ళేమో ప్యాలెస్టైన్కి సపోర్టు, ఇజ్రాయెల్ ఏమో మా కంట్రీ కావాలి, ప్యాలెస్టైన్ ఇవన్నీ వద్దు అని చెప్పేసి గాజా స్ట్రిప్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ హమాస్ క్రియేట్ చేసిన ఇరాన్ మీద ఇజ్రాయెల్కి కోపం. అందుకే ఇజ్రాయెల్ USA కలిసి ఇరాన్ మీద దాడి చేసింది. ఇది ఫస్ట్ రీజన్. అంటే అసలు స్టార్ట్ అవ్వడానికి ఫస్ట్ రీజన్. దానివల్ల దాడి చేయడం ఎందుకు, చంపేయడం ఎందుకు? ఖమానీని, అయతుల్లా ఖమానీ తర్వాత ఇంకో ఖమానీ వచ్చారు.
అతన్ని చంపేయడం ఎందుకు? వీళ్ళు ఏం చేశారంటే న్యూక్లియర్ టెక్నాలజీ, న్యూక్లియర్ బాంబును తయారు చేసే ఒక ప్రక్రియ స్టార్ట్ చేశారని అమెరికాకి ఒక ఇంటెల్ వెళ్ళింది. ఆ ఇంటెల్ వెళ్ళడం వల్ల ఏం చేశారు, వీళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబు వచ్చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది, అన్ని దేశాలకి నష్టం, మిడిల్ ఈస్ట్ మొత్తం నష్టం అని చెప్పి అలా యుద్ధం స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. అండ్ ఇరాన్ ఎలాంటి దేశం అంటే మేడం లొంగదు. మేడం ఇరాన్ ఈజ్ నాట్ ఎ న్యూలీ బార్న్ కంట్రీ. ఇరాన్ పర్షియన్ సివిలైజేషన్, అంటే ఎప్పటి నుంచో ఉంది. ఈజిప్టియన్ సివిలైజేషన్ పర్షియా నుంచి ఉంది. ఇట్ వాస్ కాల్డ్ పర్షియా బిఫోర్. చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇరాన్ అంత ఈజీగా లొంగదు మేడం. ఇరాన్ ఈజ్ సపోర్టెడ్ బై two big giants. One is above us, another is above China. ఓకే. So Russia and China almost directly support Iran. సో ఈ యుద్ధం ఏదైతే ఉంటుందో మ్యామ్, ఇది అంత తేలిగ్గా కొన్ని రోజులలో ఆగిపోదు. రైట్. పీస్ డీల్స్ ఇవన్నీ కష్టం. అంటే రీసెంట్గా కూడా అమెరికాలో లా మేకర్స్ ట్రంప్కి ఒక రిక్వెస్ట్ చేశారు, దీన్ని ఆపాలి అనంటే, దీన్ని మీడియేట్ చేసి ఆపాలి అనంటే యూ హ్యావ్ టు టాక్ టు మోదీ అని అన్నారు. ఓకే. వై ఇస్ ఇట్ సో? బికాజ్ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ బోత్. ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ రష్యా, ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ ఇరాన్, ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ USA, ఈజ్ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ ఇజ్రాయెల్. So India is the only country which has amicable, good relations with all the countries. సో మన న్యూట్రల్ స్టేట్ మెయింటైన్ చేయడం అనేది ఇక్కడ Plus ప్రతి చోట అవుతుంది. బెనిఫిట్ అవుతుంది మేడం మనకి. ఇక్కడ చాలా మిస్కన్సెప్షన్ ఉంది. మనం సైడ్ తీసుకోవాలి అని అంటున్నారు కదా మేడం. నా ఉద్దేశంలో వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఈజ్ యాక్చువల్లీ కరెక్ట్. బట్ ఇట్ హస్ బీన్ అవర్ పాలసీ, అంటే సిన్స్ ద బిగినింగ్ ఎప్పుడు ఇండియా పోక్ చేసింది లేదు వేరే నామనంట నాన్ అలైన్మెంట్ మూమెంట్. we don't take sides మేడం. we only think about public అని అన్నారు మోడీ గారు. మేము కూడా సైడ్ తీసుకుంటాం. ఏ సైడ్? మా ప్రజల సైడే తీసుకుంటాం. అలా తీసుకున్నాడు కాబట్టే ఏ షిప్ని అలో చెయ్యని ఇరాను మన షిప్ని అలో చేసింది. అలా తీసుకున్నాడు కాబట్టే 100% టారిఫ్స్ పెట్టిన అమెరికా 18% చేసింది. అలా తీసుకున్నారు కాబట్టే $18 ఒక బ్యారెల్కి రష్యా ఆయిల్ సప్లై చేస్తుంది. $100 ఉంది బ్యారెల్, అది $18కే ఇస్తుంది. అలా చేశాయి కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ ఇంకా మన సపోర్ట్లో ఉంది. అంటే ఈజ్ థింకింగ్ అబౌట్ పీపుల్, ఈజ్ పుట్టింగ్ పీపుల్ ఫస్ట్, దెన్ ఓన్లీ జియో పాలిటిక్స్ అవన్నీ నెక్స్ట్. ఓకే. ఈ పీపుల్ ఫస్ట్ పాలసీ అనేది మోదీ గారే కాదు, అక్కడ చూసుకుంటే యుఎస్లో ట్రంప్ కూడా అదే అనుకుంటున్నారు కదా మరి. సో హీ యూజువలీ ఆయన అదే ఉంటుంది కదా, అంటే మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది. మేడం మనం ఇండియాలో లెట్స్ మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అని అన్నప్పుడు ఇక్కడ పావర్టీ తీసేయాలి, ఇక్కడ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి, ఇక్కడ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయాలి, లేదా ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, ఇలా ఆలోచిస్తాం. అమెరికాలో లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని అంటే వేరే వాళ్ళ మీద యుద్ధాలు చేయాలి, వాళ్ళ మీద గెలవాలి, ఊరికే గెలకాలి, ఇలా ఆలోచిస్తారు. సో there's lot of difference. Let's make America great అంటే ఏంటి? వరల్డ్ లీడర్ అవ్వాలంటే ఏం చేయాలి? వేరే కంట్రీస్ని ఓడగొట్టేయాలి. అదే కదా మేడం. దట్ ఈస్ ఓన్లీ థింగ్, దట్ ఈస్ ఓన్లీ పాయింట్ దే ఆర్ మేకింగ్ నౌ. ఓకే. బట్ ఈ ఓవరాల్ థింగ్లో వాట్ ఈస్ యుఎస్ గెటింగ్ అనేది, అంటే ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది అనేది? మ్యామ్ యువర్ డాలర్ ఈజ్ ఇంక్రీజింగ్, డాలర్ చాలా ఇంక్రీజ్ అవుతుంది, హెజిమోనీ ఉంది. నా ఎంటైర్ మిడిల్ ఈస్ట్ విల్ లిజన్ టు యూఎస్కి ఎలా కావాలో అలా ఎకానమీని మార్చేస్తుంది మేడం. అమెరికాలోని స్టాక్ మార్కెట్లో షేర్లు పడిపోతే ఇండియాలో ఎఫెక్ట్ అవ్వడం ఏంటి? అమెరికాలో అమెరికా ఒక కంట్రీ మీద యుద్ధం చేస్తే ఇక్కడ గోల్డ్ రేట్ పెరగడం ఏంటి? ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో వారైతే ఇక్కడ ఏదో మారుమూల గ్రామంలో ఉండే ఎల్పిజి సిలిండర్లు లేకపోవడం ఏంటి? ఆల్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ హెజిమోనీ ఆఫ్ యుఎస్ఏ చూపిస్తుంది. ఇవన్నీ ఇట్ ఈస్ ఆల్ గుడ్ అని అంటాను మేడం నేను, బికాస్ వీ విల్ థింక్ అబౌట్ అవర్ సెల్ఫ్స్. ఆత్మనిర్భర్ భారత్ వైపు వెళ్తూ ఉంటాం. దీనికి నాకు శాస్త్రి గారు గుర్తొస్తుంటారు, సెకండ్ ప్రైమ్ మినిస్టర్. 1965లో సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైతే లాల్ బహదూర్ శాస్త్రి గారు అపాయింట్ అయ్యారో మ్యామ్, మనం వార్ జరిగింది, ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు అప్పుడు వీఆర్ ఎ డెఫిసిట్ కంట్రీ, మన దగ్గర ఫుడ్ గ్రెయిన్స్ కూడా లేవు, తిండి కూడా లేదు. అమెరికా యూస్ టు సప్లై ఫుడ్ గ్రెయిన్స్ టు అస్, ఫుడ్ ఇచ్చేది మనకి అమెరికా ఇచ్చేది. అప్పుడు వచ్చిందే కదా జై కిసాన్ జై జవాన్ వచ్చింది కదా, అప్పుడే వచ్చింది కదా మేడం.
అప్పుడు అమెరికా వాడు ఇండియాకి ఫోన్ చేసి ధమ్కి ఇస్తాడు, హ్మ్. నువ్వు యుద్ధం ఆపకపోతే నీకు సప్లై చేసే ఫుడ్ గ్రెయిన్స్ ఆపేస్తాను అంటాడు. అంటే నీకు తిండి ఆపేస్తాను అన్నాడు మేడం. హ్మ్. అప్పుడు శాస్త్రి గారు రేడియో ముందుకొచ్చి ఒక ప్రైమ్ మినిస్టర్గా మేడం నాకు తెలుసు ఆ పొజిషన్లో ఆ బాధ అర్థం చేసుకోగలుగుతాను నేను. ప్రైమ్ మినిస్టర్గా అతను రేడియో ముందుకొచ్చి దేశం కోసం ఒకే పూట తినమని చెప్పాడు. హ్మ్. ఒకే పూట తినమని ప్రైమ్ మినిస్టర్ ఈజ్ రిక్వెస్టింగ్ ఆల్మోస్ట్ ఎప్పుడు 60-70 crores ఆఫ్ పీపుల్ ఒకే పూట తినండి అని అన్నారు. అప్పుడు ఏం చేశారు తెలుసా మ్యామ్, హ్మ్. నార్మన్ బోర్లాక్, ఎంఎస్ స్వామినాథన్ గారిని తీసుకొచ్చి గ్రీన్ రెవల్యూషన్ అని తీసుకొచ్చారు మేడం పంజాబ్లో. హ్మ్. 1965లో స్టార్ట్ చేశారు గ్రీన్ రెవల్యూషన్. 3 సంవత్సరాలలో వి స్టార్టెడ్ ఎక్స్పోర్టింగ్ ఫుడ్ గ్రెయిన్స్. ఓకే. మనం తీసుకుంటూ ఉన్నాం, హ్మ్. దమ్కి ఇచ్చాడు, నేను ఆపేస్తాను అన్నాడు, మన మీద మనకు ఆలోచన మొదలైంది, మన ఫుడ్ గ్రెయిన్స్ మనం తీసుకుందామని చెప్పేసి చూడండి. ఆల్ థ్యాంక్స్ టు ఎంఎస్ స్వామినాథన్ అండ్ నార్మన్ బోర్లాక్, రీసెంట్గా చనిపోయారు ఆన్ బోర్డ్. సో యాహ్! ఇట్స్ అ లాంగ్ హిస్టరీ ఆఫ్ కోర్స్. అండ్ అంటే ఇంతమంది చేసిన దానికి మనం ఈరోజు వీఆర్ ఈటింగ్ దట్ ఫ్రూట్స్ అని చెప్పొచ్చు కదా. మ్యామ్ ఇప్పుడు మోడీ గారిని మేము చూస్తున్నాం. మోడీ గారికి ఇలాంటి స్టేజ్ క్రియేట్ చేసిన ఇందిరాగాంధీ గారు కానీ, లేదా రాజీవ్ గాంధీ గారు కానీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, వీళ్ళందరూ ఒక స్టేజ్ క్రియేట్ చేసి ఆ స్థాయిలో ఉంచారు ప్రపంచంలో దేశాన్ని. సో కరెంట్ స్టేటస్ ఏంటి, వార్ స్టేటస్ ఏంటి, అండ్ అంటే మేబీ ఇప్పుడు కొంచెం సద్దుమణిగింది అనుకోవచ్చా ఇండియా ఏమన్నా? అంటే మనకు గ్యాస్ రిలేటెడ్ కానీ, ఎల్పిజి రిలేటెడ్ కానీ కొంచెం సప్లై అయితే పెరుగుతుంది కదా ఇప్పుడు. మేడం ఇండియా ఈజ్ ఇన్ సేఫర్ ప్లేస్. ఇండియాకి సప్లై వస్తుంది. అది కాకపోతే ఆల్టర్నేటివ్ రూట్స్ ఉన్నాయి. స్టేట్ ఆఫ్ హోమ్ రూల్స్ కాకపోయినా ఎక్కడి నుంచైనా మనం అన్ని కంట్రీస్తో ఫ్రెండ్లీగా ఉన్నాం కాబట్టి మనకి అలాంటి ప్రాబ్లం లేదు. బట్ వార్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఎండ్ సూన్, రైట్? మొన్న రీసెంట్గా అపాయింట్ అయిన హెడ్ ఆయన ఏమన్నారు, వార్కి సంబంధించిన ఏదైతే ప్రాబ్లం అయిందో, మాకు ఎకానమీ ద్వారా లాస్ అయిందో ఆ లాస్ భర్తీ చేయాలి, ఇలాంటి అటాక్ మళ్ళీ చేయని ప్రామిస్ చేయాలి, అప్పుడే వార్ ఆపేస్తామని చెప్పారు. ఓకే. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎండ్ వెరీ సూనర్. ఇంకా వర్సన్ అవ్వచ్చు. ఇండియాకి ఎఫెక్ట్ అనేది అవుతుంది ఖచ్చితంగా, కానీ పెద్ద మొత్తంలో మనకు కనిపించకపోవచ్చు. సో మనం కూడా ప్రిపేర్డ్గా ఉన్నాము. ఇఫ్ పాకిస్తాన్ ఎంటర్స్ ఇట్ విల్ బి మోర్ వర్స్. ఆల్రెడీ రీసెంట్ న్యూస్లలో పాకిస్తాన్ అటాక్డ్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి కూడా వచ్చింది కాబట్టి, బికాస్ పాకిస్తాన్ ఈజ్ ద ఓన్లీ బేస్ యూఎస్ కెన్ యూస్ టు అటాక్ ద మిడిల్ ఈస్ట్. వేరే ఏ కంట్రీ, ఇజ్రాయెల్ తర్వాత వాళ్ళకి పాకిస్తాన్ని మాత్రమే యూజ్ చేసుకొని, పాకిస్తాన్లోనే వాళ్ళ మెయిన్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి, దాన్ని యూజ్ చేసుకొని మిడిల్ ఈస్ట్ అటాక్ చేస్తారు. పాకిస్తాన్ ఎంటర్ అయితే మాత్రం ఇట్స్ స్టార్ట్ ఆఫ్ వరల్డ్ వార్ 3. అఫీషియల్గా కాదు కానీ, బట్ ఇట్స్ స్టార్ట్ ఆఫ్ వరల్డ్ వార్ 3 అని చెప్పుకోవచ్చు మేడం 100%. సో పాకిస్తాన్ ఎంటర్ అవుతుందంటే వాళ్ళకేం లేదు, వాళ్ళకంత సీన్ లేదు. అంటే వాళ్ళ భూమిని యూజ్ చేసుకోవాలి యుఎస్ఏ లేదా చైనా, వీళ్ళు యూజ్ చేసుకొని చేయడం, అది నా ఉద్దేశం. వాళ్ళకంత సీన్ లేదు. రైట్. అండ్ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్లో గ్లోబ్ మొత్తంలో చూసుకున్నా ఏ నేషన్స్ ఏ సైడ్స్ తీసుకున్నాయి అంటారు? సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ? సో చాలా టిపికల్ క్వశ్చన్ మ్యామ్ ఇది. యాక్చువల్గా ఇండియాని పక్కన పెట్టేద్దాం కొంతసేపు, ఇరాన్ చూసుకుందాం మేడం. ఇరాన్కి సపోర్ట్గా చైనా, ఇరాన్కి సపోర్ట్గా రష్యా, ఇరాన్కి సపోర్ట్గా నార్త్ కొరియా. ఈ ముగ్గురు మాత్రం డైరెక్ట్ సపోర్ట్గా ఉంది మేడం. ఇజ్రాయెల్, ఎస్, ద మైటీ అమెరికానే కాకుండా ఇజ్రాయెల్కి సపోర్ట్గా వీ ఆల్సో హ్యావ్ సమ్ అదర్ మిడిల్ ఈస్ట్ నేషన్స్ ఇవి ఉన్నాయి. బట్ ఎక్కువ రష్యా సపోర్ట్ అండ్ నాటో కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఫ్రాన్స్, జర్మనీ, వీళ్ళందరూ కూడా కొంచెం ఇజ్రాయెల్కి సపోర్ట్గానే ఉన్నారు. వాళ్ళు అఫీషియల్గా ఎంటర్ అవ్వకపోయినా సపోర్ట్ మాత్రం వాళ్ళకే ఉంటుంది. బట్ నాటో గురించి ట్రంప్ వాస్ సేయింగ్ సంథింగ్, వాట్ ఇస్ దట్? నాటోని కూడా పార్టిసిపేట్ చేయమన్నారు. వాళ్ళందరూ నేను చెయ్యను అని చెప్పారు. సో ఆయనకు నారాజ్ అయ్యండి అనమాట. ఆయన కొంచెం ఫీల్ అయ్యిండు, అలుగుతాడు, 2 రోజులు అడుగుతాడు, మళ్ళీ ఏమన్నా ఉంటే టారిఫ్ పెంచుతారు వాళ్ళు, మీరు కూడా సరిపోతుంది. అంటే మేడం ముందు పూర్వకాలంలో, అంటే కొన్ని సంవత్సరాల కింద ఒక స్లోగన్ ఉండేది, అమెరికా తుమ్మితే ప్రపంచానికి జల్బిలేస్తుంది అని చెప్పేసి, ఇఫ్ అమెరికా స్నీజెస్ వరల్డ్ విల్ క్యాచ్ కోల్డ్ అని చెప్పేసి. అలా అది రియాలిటీగా అవుతుందిగా. అమెరికాతో పాటు ఇప్పుడు చైనా లాంటి దేశాలు తుమ్మినా కూడా ప్రపంచం మొత్తానికి జలుబు వచ్చేస్తుంది. సో అలాంటి పొజిషన్లో ఇండియా కూడా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్.
అంతే. రైట్, సో పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.